చికెన్ సర్వపిండి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ తురుము, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నూనె, పల్లీల పొడి, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్య పిండి తీసుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు కచ్చాపచ్చాగా చేసిన పొడి వేసుకోవాలి. తర్వాత నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ తురుమును వేసుకోవాలి. చికెన్ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని బాగా కలిపి కొద్దిగా నీళ్లతో సర్వపిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ తీసుకొని దానిలో ఫుల్గా ఆయిల్ వేసిన తర్వాత సర్వపిండి ఒక ముద్ద తీసుకొని హోల్స్ పెట్టి హోల్స్ మధ్యలో కూడా నూనె వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని మరలా మూత తీసి మరొక సైడ్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ సర్వపిండి రెడీ.